ఓం శ్రీ గురుభ్యో నమః. అంగారక గ్రహం, కుజగ్రహము అంటే కొన్ని రోజుల పాటు ఏదైతే మనకి గ్రహం అనేది ఆ రాశిలో ఉన్న రోజుల కంటే ఎక్కువ రోజులు ఉంటే దాన్ని స్తంభన అంటాం. ఆ స్తంభన అనేది ఏంటంటే కుజగ్రహానికి కొన్ని రోజుల పాటు స్తంభన అనేది జరుగుతుంది ఇక్కడ. అంటే కుజస్తంభన జరిగింది. అంటే కుజస్తంభన అంటే మనకి ఆగస్టు 27వ తారీఖు నుండి 2024 అక్టోబర్ 21 తారీఖు వరకు కూడా 55 రోజుల పాటు కుజస్తంభన జరగటం, మళ్ళీ తిరిగి మిథున రాశిలో సంచారం చేసే కుజుడు కర్కాటక రాశిలోకి మళ్ళీ వెళ్ళి అక్టోబర్ 21వ తారీఖు నుంచి జనవరి 22వ తారీఖు వరకు కూడా, జనవరి 22 అంటే 2025 జనవరి 22వ తారీఖు వరకు 92 రోజుల పాటు కర్కాటక రాశిలో కూడా స్తంభన జరిగింది. దాని తర్వాత జనవరి 22వ తారీఖు నుంచి ఏప్రిల్ 3 వరకు మళ్ళీ మిథున రాశిలోకి సంచారం. అంటే ఇక్కడ మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి రావటం, మళ్ళీ కర్కాటక నుంచి మిథున రాశి రావటం జరుగుతుంది. అంటే ఇక్కడ జనవరి 22వ తారీఖు 2025 సంవత్సరం నుండి ఏప్రిల్ 3వ తారీఖు 2025 వరకు కూడా మిథున రాశిలో 81 రోజుల పాటు సంచారం జరిగింది. మళ్ళీ ఏప్రిల్ 3వ తారీఖు నుంచి ఆగస్టు 27, 2025 కర్కాటక రాశిలో మళ్ళీ స్తంభన. అంటే మిథున రాశిలోంచి ఫస్ట్ ఆగస్టు 27 నుంచి అక్టోబర్ 21 వరకు కూడా 55 రోజుల పాటు ఉండటం, మళ్ళీ కర్కాటక రాశిలోకి 92 రోజులు, తర్వాత మళ్ళీ జనవరి 22 నుంచి ఏప్రిల్ 3 వరకు 2025 81 రోజులు ఉండటం. అంటే మళ్ళీ ఏప్రిల్ 3వ తారీఖు 2025 నుంచి ఆగస్టు 27వ తారీఖు వరకు కూడా మళ్ళీ కర్కాటక రాశిలో సంచారం. అంటే మిథునము కర్కాటకం, మిథునము కర్కాటకం. అంటే దాదాపుగా ఈ మిథున రాశిలో సంచారం చేయటం అనేది ఎక్కువ రోజులు జరుగుతుంటుంది. అంటే మిథున రాశిలో సంచారం చేయటం అని అంటే మనకి దాదాపుగా 55 + 81 రోజులు, అంటే దాదాపుగా ఎక్కువ రోజులు మనకు సంచారం చేస్తుంటుంది. సంచారం చేయటం వల్ల ఎలా ఉంటుందంటే 146 రోజుల పాటు మిథున రాశిలో సంచారం చేయటం, అలానే కర్కాటక రాశిలో కూడా ఎక్కువ రోజులు సంచారం చేయటం జరిగింది. దాదాపుగా ఆగస్టు 27, 2024 నుంచి ఆగస్టు 27వ తారీఖు 2025 తారీఖు వరకు కూడా దాదాపుగా సంవత్సర కాలం పాటు ఏదైతే కుజస్తంభన అనేది జరిగింది. కుజస్తంభన అంటే ఏంటంటే ఏ గ్రహానికి లేనటువంటి కేవలం కుజుడికి మాత్రం వచ్చే ఒకానొక అవస్థని స్తంభన అంటారు. అంటే ఎప్పుడు కూడా ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేసేటప్పుడు మిగతా గ్రహాలతో కాకుండా కుజుడు ఇక్కడ ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిలో స్తంభన జరుగుతుంది. పోయిన సంవత్సరం కూడా ఈ స్తంభన అనేది జరిగింది. అంటే దీనికి ఏమిటంటే బుధ శుక్ర రవి మాసం, మాసార్ధత కుజ అంటారు. గురు ద్వాదశ మాస నేత్ర సన్మానసం శనీశ్వరం అంటారు ఇక్కడ. అంటే ఏ గ్రహము ఏ రాశి యందు ఎంతెంత కాలం ప్రమాణాలు ఉండాలో అంతంత కాలం ఆ రాశిలో ఉండే ఆ గ్రహం అనేది ప్రయాణం చేస్తుంది. అటువంటిది కుజుడికి సంబంధించిన విషయాల్లో 45 రోజుల పాటు కుజుడు ఒక రాశి నుంచి మరో రాశికి ప్రయాణం చేస్తాడు. 45 రోజుల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని కుజస్తంభన అంటారు. అంటే మాసార్ధత కుజ అంటారు. అంటే నెలన్నర పాటు మరి కుజుడు ఉంటే మామూలుగా ఉన్నట్టు, అంటే 45 రోజుల పాటు. 45 రోజుల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని కుజస్తంభన అని అర్థం. అంటే జన్మరాశి గతే భౌమాయ రాక్షస పీడిత అంటారు. అంటే ఒక్కొక్క రాశిలో కుజుడు ఉంటే అలాంటి సంఘటన జరుగుతాయని అర్థం. మనకేమిటి అని అంటే చాలా చోట్ల కూడా మనకి కుజుడి గురించి ప్రస్తావన వాల్మీకి రామాయణంలో కూడా చెప్పారు. అంటే వాల్మీకి రామాయణంలో కూడా రోహిణీ నక్షత్రం అన్నీ పీడించేది కుజుడని, కుజుడు రోహిణీ నక్షత్రం గురించి కూడా కొన్ని మాటలు చెప్పబడింది. అందువల్ల ఇక్కడ కుజస్తంభన అనేది చాలా ముఖ్యమైనది. కుజుడు ఏంది, భూ సంబంధమైన కారకుడు, కోర్టు వ్యవహారాలు, రియల్ ఎస్టేటు, అన్నదమ్ములు, అలానే మెడికల్ సంబంధించిన విషయాల్లో కానీ, శారీరక శ్రమను కానీ, మిషనరీ కానీ, అంటే ఇవన్నీ కూడా న్యాయస్థాన సంబంధమైన రక్షభటులు, నేవీ కానీ, అలానే సైన్యం కానీ, అలానే మేస్త్రీ పనులు చేసేవాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, వ్యవసాయ భూములు కానీ, అగ్రికల్చర్ సంబంధించిన విషయాలన్నింటిలో కూడా
కుజుడు కారకత్వాన్ని వహిస్తుంటాడు. మరి కుజుడు యొక్క కారకత్వాన్ని వహించేటప్పుడు అత్యంతంగా ఇక్కడ ఎక్కడ పీడించబడతారు అంటే ఇక్కడ ముఖ్యంగా ఏమిటి అని అంటే మనకి ఇంకా ముందుకు వెళితే అక్టోబర్ 19వ తారీఖు నుంచి మనకి 2025 జనవరి 21వ తారీఖు వరకు కూడా కుజుడు నీచ స్థానంలో ఉండి కర్కాటక రాశిలో స్తంభించి తన శత్రువైన శనితో దీర్ఘకాలంగా షష్టాష్టక స్థితిలో ఏర్పడుతుంటాడు. అంటే షష్టాష్టక స్థితి కూడా ఉంటుంది. అంటే కర్కాటక రాశిలో ఉన్న కుజుడిని శని చూస్తుంటాడు, పరస్పర వీక్షణ కలుగుతుంది. ఆ వీక్షణ కలిగిన తర్వాత రకరకాల ఉపద్రవాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మరి ఇక్కడ ఏదైతే మనకి కుజుడు యొక్క స్తంభాన్ని బట్టి మనం చూసుకోవాలి. ఎందుకంటే కుజుడు సత్వ భూ ప్రకార రోగ వ్రణ సాహస శస్త్ర అగ్ని సందర్శనోత్పాటన భాతృ కుజ అంటారు. అంటే భూమికి సంబంధించినవి, అన్నదమ్ములకు సంబంధించిన, అగ్నికి సంబంధించినవి, వాహన శస్త్రాలకు సంబంధించినవన్నీ కూడా మనకి కుజుడు తెలుపుతూ ఉంటాడు. అంటే కొంతమందికి అత్యంతంగా లాభపడే రాశులు ఉంటాయి, అత్యంతంగా దారుణంగా పీడించబడే కొన్ని రాశులు ఉన్నాయి, మధ్యంతర రాశులు కూడా ఉన్నాయి. కాబట్టి ఏ రాశుల వాళ్ళకి బాగుందో లేదో మనం చూసుకుందాం. ముఖ్యంగా మిథున కర్కాటక రాశుల వాళ్ళకి కొంత చెడు కాలం అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మీనము, మేషము, వృశ్చికము, ధనస్సు అంటే ఈ 6 రాశుల వాళ్ళకి కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మిథునము, కర్కాటకము, మీనము, మేషం, వృశ్చికం, ధనస్సు వాళ్ళు కొద్ది జాగ్రత్తగా ఉండాలి. మిగతా రాశుల వాళ్ళకి కొన్ని మంచి యోగాలు ఉండే అవకాశం అనేది ఉంటాయి. మేషరాశి వాళ్ళకి ఆగస్టు 27వ తారీఖు 2024 నుండి మళ్ళీ ఆగస్టు 27వ తారీఖు 2025 వరకు కూడా కుజస్తంభన జరుగుతుంది. కాబట్టి కుజస్తంభనలో మిథున కర్కాటక రాశిలో కుజస్తంభన కొన్ని రోజుల పాటు ఉంటుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? మేషరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా తృతీయ చతుర్థ స్థానాల్లో కుజుడి యొక్క సంచారం. మరి తృతీయ స్థానంలో చతుర్థ స్థానంలో సంచారం వల్ల ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళకి అనేది మనం ముఖ్యంగా చూసుకునేటట్లయితే తృతీయ స్థానం అనేది మంచిది, చతుర్థ స్థానం అనేది కొద్దిగా ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే దీనిలో ముఖ్యంగా మరి తృతీయ చతుర్థ స్థానాల్లో ఉంటే ఈ సంవత్సరం అంతా కూడా ఎలా కాపాడుకోవాలి అని అంటే ఇక్కడ కుజుడి యొక్క ప్రభావం వల్ల వాళ్ళకి కొన్ని రోజుల పాటు బాగుండటం, కొన్ని రోజుల పాటు బాగలేకపోవడం జరుగుతుంది. మనకి ఇక్కడ మిథున రాశిలో సంచారం అనేది ఆగస్టు 27వ తారీఖు నుంచి అక్టోబర్ 21 వరకు ఉంటుంది 2024. దానితో పాటు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే జనవరి 22, 2025, ఏప్రిల్ 3వ తారీఖు వరకు కూడా ఉండటం వల్ల ఈ మిథున కర్కాటక రాశిలో కుజస్తంభన వల్ల ముఖ్యంగా వాళ్ళకి జరిగేది ఇష్టకార్య సిద్ధి, ధనప్రాప్తి, వస్త్రలాభం, ఆరోగ్యంలో జయము, లాభము, ఎంత పనైనా కూడా ధైర్య సాహసాలతో చేయటం, విజయం పొందే అవకాశం ఉంటుంది. అన్నదమ్ముల మధ్యలో అనుబంధం, అనుకూలత పెరగటం, దూర ప్రాంత ప్రయాణాలు చేయటం, నూతన వస్తువులు కొనుగోలు చేయటం, గొప్పవారి వల్ల సహాయ సహకారాలు లభించడం జరుగుతుంటుంది. అలానే భూములు, గృహ స్థిరాస్తుల రూపంలో కొంత చాలా జాగ్రత్తగా ఉంటారు. భూ సంబంధమైన విషయాల్లో అవి ఎప్పుడూ భూ సంబంధమైన విషయాల్లో జాగ్రత్త పడాలి అని అంటే క్లియర్గా నోట్ చేసుకోండి. 2024 అక్టోబర్ 21 నుంచి జనవరి 22, 2025 దాని తర్వాత ఎప్పుడు జాగ్రత్త పడాలి అని అంటే వీళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఏప్రిల్ 3, ఆగస్టు 27వ తారీఖు 2025 అంటే ఈ 2 పీరియడ్లో కొద్దిగా భూ సంబంధమైన విషయాల్లో జాగ్రత్త పడాలి. భోగభాగ్యాల విషయంలో డబ్బులు ఇచ్చి పుచ్చుకోవటాల్లో కొద్ది జాగ్రత్త వహిస్తే చాలా మంచి. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. బంధుమిత్రులతో విరోధ భావాలు కలగకుండా చూసుకోవాలి. నమ్మిన వారి వల్ల కొంత భయం కలగటం అనేది తగ్గించుకోవాలి. మోసము అలాంటి విషయాల్లో కొద్ది జాగ్రత్త పడాలి. కోర్టు వ్యవహారాలు కొంత వాయిదాలు వేసుకోవటం మంచిది. ఎప్పుడు వాయిదాలు వేసుకోవాలి? నేను ఇందాక చెప్పినట్టు ఆగస్టు ఏదైతే అక్టోబర్ 21 నుంచి జనవరి 22, 2025 వరకు, అలానే మనకి ఏదైతే ఏప్రిల్ 3వ తారీఖు ఆగస్టు 27, 2025 ఈ టైంలో మాత్రమే కర్కాటక రాశిలో కుజుడు ఉన్నప్పుడు మాత్రమే వాయిదా వేసుకోవాలి. మిథున రాశిలో మేషరాశి వాళ్ళకు తృతీయ స్థానంలో కుజుడు యొక్క సంచారం వల్ల అనుకూలంగా ఉంటుంది.
అంటే మిథున రాశిలో ఉన్నప్పుడేమో అన్నీ జరుగుతాయి, మీకు భూ సంబంధమైన వ్యవహారాలు కానీ అన్నీ మంచి జరుగుతాయి. కర్కాటక రాశిలో ఉన్నప్పుడు మాత్రం ఇబ్బందులు కలుగుతాయి. ఆ కర్కాటక రాశిలో ఉన్నప్పుడు మాత్రమే కొంత జాగ్రత్త వహించి మనం ముందుకు వెళ్తే మంచి జరుగుతుంది. ఏదైనా సరే నేను కొన్ని పరిహారాలు అనేవి చెబుతున్నాను, ఆ పరిహారాలు మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంగారకుడు యొక్క ప్రభావం అనేది మనకు ఉండకుండా ఉండాలంటే తప్పకుండా అంగారకాయుధే శక్తి హస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, తత్పురుషాయ విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే కందులు, ఎర్రని వస్త్రము, ఎర్రని పూలు, ఎర్రని పదార్థాలు మంగళవారం రోజున ఉదయం పూట కుజహోరలో ఉంటుంది, కుజహోర అనేది ఉంటుంది. ఆ కుజహోరలో మనం ఇవన్నీ కూడా దానం చేయాలి. దానం చేయటంతో పాటు తప్పకుండా కొన్ని అనుసరించాల్సిన విషయాలనే ఉన్నాయి. మంగళవారం రోజున ఈ కుజస్తంభన ఎంత కాలం అయితే ఉంటుందో మంగళవారం రోజున ఉపవాసం చేసి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. ఆరాధనతో పాటు ఏదన్నా సరే సుబ్రహ్మణ్య స్వామి యొక్క క్షేత్రాన్ని దర్శనం చేయటం ఒకటి, వివాహం కాని వాళ్ళు ముఖ్యంగా శ్రీ వల్లీ దేవసేన సమిత సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణం చేయటం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం, కందులతో చేసిన ఏదైతే వంటకాలన్నీ కూడా ఏదైనా సరే తయారు చేసి దేవాలయంలో ఇచ్చి భక్తులందరికీ కూడా పంచాలని ఆ దేవాలయంలో ప్రధాన అర్చకులకు చెప్పటం, అంటే ఇవన్నీ కూడా. అలానే మంగళవారం రోజున ఏదైతే మనకి రాహుకాలంలో దీపం పెట్టడం, ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల ఏంటంటే మనకు కుజుడి యొక్క దోషం పోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ధరణీగర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారశక్తి అస్తంచే మంగళం ప్రణమామ్యం అని చక్కగా ఈ మంత్రాన్ని చదవండి. మంత్రాన్ని చదవడం వల్ల కూడా మనం మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.